ఎస్, పబ్లిక్ ఆర్డర్ వేరు, లా అండ్ ఆర్డర్ వేరు. లా అండ్ ఆర్డర్ని ఏమంటాం? శాంతి భద్రతలు అంటాం. ఇది ఎవరి సబ్జెక్టు? యూనియన్ లిస్ట్, స్టేట్ సబ్జెక్టు, కంకరెంట్ లిస్ట్ అని ఉంది మనకు. అట్లా స్టేట్ లిస్ట్లో ఉన్నది శాంతి భద్రతలు. సో అది ఎవరి బాధ్యత అంటే స్టేట్ యొక్క బాధ్యత. చాలాసార్లు మీరు ప్రెస్ మీట్స్ చూసినా ఈవెన్ ఏదైనా కర్ఫ్యూ విధించాలి అని చెప్పిన 144 సెక్షన్ విధిస్తున్నారని చెప్తుంటారు కదా. అలాంటి టైంలో ఏమంటారు? అలాంటప్పుడు కానీ క్రౌడ్ ఎక్కువ పూల్ అయినప్పుడు కానీ ఇలాంటప్పుడు ఏమని చెప్తుంటారు? లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ డెసిషన్ తీసుకున్నాము, అక్కడ ప్రజల్ని ఇప్పుడు అలో చేయట్లేదు, ఇలా చెప్తుంటారు. లా అండ్ ఆర్డర్ అనేది తప్పండి. సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు, ఏ కోర్టు కూడా లా అండ్ ఆర్డర్ అని. పబ్లిక్ ఆర్డర్ తప్పితే అప్పుడు మాత్రమే మీరు ఇలాంటివి ఇంపోజ్ చేయండి, లా అండ్ ఆర్డర్ కాదు అని చెప్పింది. ఇది ఎక్కువ కాన్స్టిట్యూషన్, సిఏఏ విషయంలో, అలాగే ఫార్మర్స్ అగ్రికల్చర్ బిల్ విషయంలో కూడా ఇది ఎక్కువ